హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 99 టీవీ చిత్రసీమ. మరి ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. హలో సార్. హలో సార్, మనం చూసుకుంటే మనకి టాలీవుడ్లో ముఖ్యంగా నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం సినిమా ఈ మంత్ 29th రిలీజ్కి రెడీగా ఉంది. ఈ సందర్భంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా చేశారు. మరి ఈవెంట్లో అయితే ముఖ్యంగా హీరో నాని మాట్లాడుతూ కూడా షూటింగ్ గురించి మాట్లాడారు, దానిలో యాక్టింగ్ చేసిన అందరి గురించి కూడా మాట్లాడారు. ఇక సినిమా గురించి వచ్చేసరికి కూడా సినిమా ఆడుతుంది, ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది, మా సినిమాని ఆదరించండి అంటూ కూడా కొంచెం నొక్కి నొక్కి చెప్పినట్టు అనిపిస్తుంది. ఈ మాటలను ఎలా చూడాలంటారండి? అంటే బయ్యర్స్కి ఈ సినిమా లాభాలు తెచ్చిపెడుతుంది అని ఆశిస్తున్నాను అన్న టోన్లో వెళ్ళాడు ఆయన. అంటే దీనిలో రెండు విషయాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నాడు ఆయన. ఒకటి, ఆయన ఇంతకుముందు యాక్ట్ చేసినటువంటి దసరా సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్గా దాన్ని అనుకున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా అనుకుని చేశారు, కానీ ఇది వర్కౌట్ అవ్వలేదు. అది నష్టాలు తెచ్చింది అన్ని విధాలుగా. ఆ తర్వాత చేసినటువంటి నాన్న సినిమా కూడా ఆశించిన లాభాలు అయితే రాలేదు, నష్టాలు రాలేదు, ఏదో దానికి సరిపోయినట్టుగా నడిచింది. అందుకని ఈ సినిమా ఈసారి లాభాలు పంచుతుంది అని కొంత కాన్ఫిడెన్స్తో చెప్పాడు ఆయన. కాన్ఫిడెన్స్ ఉంది, కానీ ఆ కాన్ఫిడెన్స్ బలంగా చెబితే మళ్ళీ ఏదైనా జరిగితే అన్న సందేహం తనకే ఉంది. అందుకని ఒకటి ఆయన కన్ఫెస్ అయింది ఏంటంటే, సినిమా తీసే ముందు నిర్మాత కానీ దర్శకుడు కానీ హీరో కానీ అది ఏ మార్కెట్ అడ్రస్ చేస్తున్నాము అనేది స్పష్టత ఉండాలి. లోకల్ మార్కెట్ అనుకుంటే లోకల్ మార్కెట్లో బలంగా నిలబడే సినిమా చేయాలి. అలా కాదు పాన్ ఇండియా అనుకున్నప్పుడు దానికి తగ్గ సరంజామా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కాబట్టి స్టడీ లేకుండా సినిమాలు తీస్తే అనవసరమైన ఇబ్బందులు వస్తాయి. అయితే ఆయన మర్చిపోయిన విషయం ఏంటంటే, ఏ సినిమా అయినా పాన్ ఇండియా చూస్తారు కంటెంట్ ఉంటే, కంటెంట్ బాగుంటే. దసరా సినిమా పాన్ ఇండియా సినిమా. ఇప్పుడు చాలామంది హీరోలు అదే చేస్తున్నారు. తన దగ్గరకు వచ్చిన డైరెక్టర్ని పాన్ ఇండియా సబ్జెక్ట్ పట్టుకురమ్మని ప్రెజర్ చేస్తున్నారు. ఆ ప్రెజర్లో వీళ్ళు వెళ్ళి ఏదో చెప్తున్నారు. ఆ టైంలో హిట్ అయినటువంటి కొన్ని ప్రాజెక్టుల్లో నుంచి కొన్ని ఎలిమెంట్స్ తీసుకుంటున్నారు, ఆ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తున్నారు. దసరా విషయంలో జరిగింది అదే. రంగస్థలం తాలూకా ఫ్లేవర్ ఈ సినిమాలో ఉండాలి అన్న టోన్లో తను రగ్గడిగా తయారవటం, పుష్ప ఈ సినిమాల ప్రభావం అంతా కనిపిస్తుంది దాని మీద. రగ్గడిగా ఉంటాడు హీరో, ఒక రగ్గడు బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు. అందుకోసమని సింగరేణి కోల్ మైన్స్కి వెళ్ళారు. ఆ సింగరేణి కోల్ మైన్స్లో వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అనేది చూపించలేదు. అది వదిలిపెట్టేసి ఆ సిల్క్ బార్ అనే దాని చుట్టూ తిరుగుతుంది సినిమా. దాంతో ఆడియన్స్కి ప్రాపర్గా కనెక్ట్ కాలేదు. అందువలన ఆ సినిమా ఫెయిల్యూర్ అయింది, వీళ్ళు ఆశించిన లాభాలు రాలేదు. అంటే అలా వెంపర్లాడద్దు, సబ్జెక్టు బాగుండాలి, మంచి సినిమా సెలెక్ట్ చేసుకోండి. నేను ఆత్మవిమర్శ చేసుకున్నాను, ఇప్పుడు ఆ తరహా సినిమా చేశాను, ఇది మిమ్మల్ని డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తుంది ఈ సినిమా. మీరు ఏది ఆశించి ఈ థియేటర్కి వస్తారో అది మీకు దక్కుతుంది అని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాడు నాని. అయితే అతనిలో ఆ భయం కనిపించింది. గత చేదు అనుభవాల తాలూకా అవన్నీ గుర్తొస్తున్నాయి అతను మాట్లాడుతుంటే. అందుకని నాన్న సినిమా ప్రస్తావన కూడా చేశాడు ఆయన. ఆ సినిమా గురించి కూడా చాలా చెప్పారు, కానీ థియేటర్లోకి వెళ్ళినటువంటి ఆడియన్స్ పూర్తి స్థాయిలో మమేకం కాలేదు. కాకపోతే నష్టాలు రాలేదు ఆ సినిమాకి. ఆ మేరకు కష్టాల్లో నుంచి బయటపడినట్టే, కొంచెం బెటర్గా వచ్చింది సినిమా. ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి ఇది హైలీ ఎమోషనల్గా ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి కొంత కంటెంట్ని రివీల్ చేశాడు సూర్య గారు, డైరెక్టర్ సూర్య. ఈ సినిమా ఆత్మ ఏమిటనేది చెప్పేశాడు ఆయన. అది చెప్పడం కొంచెం డైరెక్టర్ని ఇబ్బంది పెట్టింది, వివేక్ని. ఆయన గందరగోళం అక్కడే కనిపించింది. ఆ వేడుకలోనే ఆయన మొహంలో కొంచెం గందరగోళం కనిపించింది. కారణం, స్టేజ్ మీద రివీల్ చేస్తారే సబ్జెక్ట్ని అని. ఏది ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉండే కథ అనేది అయితే అర్థమైంది. కాబట్టి నానికి ఈసారి డెఫినెట్గా ఒక మంచి డబ్బులు తెచ్చే సినిమా. డబ్బులు వస్తే మార్కెట్ నిలబడుతుంది. అది పాన్ ఇండియా అవుతుందా లేదా అనేది వేరే గొడవ. కానీ పాన్ ఇండియా సబ్జెక్టు అనుకుని వెతకటం తప్పు అనేది ఇప్పుడు అర్థమైంది అతనికి.